నిజమే, కానీ ఆ పని మహాపాపం భాయ్. అరే మహాపాపం అయితే మహారాజులా బతకొచ్చు ప్యారే దోస్త్. విదేశాలకు వెళ్ళి హాయిగా ఉండొచ్చు. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశానుగా. వద్దు బాయ్ వద్దు, అంత ఆశకు పోవద్దు. సెడ్జి బాగా ఆలోచించుకో. వారం రోజులు గడివిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు సహాయం చేసి తీరాలి, లేకపోతే తెలుసుగా. వెళ్ళు. అచ్చా అచ్చా. హరే రామ్ హరే రామ్ హరే రామ్. అసలైంది పోలేదు. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. లక్ష్మీ క్షీరసముద్రదాసన్ శ్రీరంగధామేశ్వరిం ధాసీవోతస్మత్వదేవాం గోకైకైకాం పురాం శ్రీమన్మందక్తాప్స్లభ్యం బ్రహ్మేంద్ర గంగాధరం వాం త్రైలోక్య. నువ్వా? ఏమిటి ఈ టైంలో వచ్చావు? అవును నేనే. నేను చెప్పిన విషయం ఏమిటి ఆలోచించావు? వద్దు భాయ్ వద్దు, ఆ పని నేను చేయలేనని ముందే చెప్పాను. బాగా ఆలోచించుకోమని నేను చెప్పాను. చెప్పావు, కానీ అమ్మకు నేను ద్రోహం చేయలేను. అంతేనా? అంతే. ఇంకా నువ్వు నన్ను బలవంతం చేసావంటే ఈ విషయం బయట పెట్టేస్తాను. బయట పెట్టేదాకా నిన్ను ఏమిటి ఎక్కడా? అలా ఉండు. ఫోన్ చేసి వస్తాను. ఎవరండి పంపించింది? అతను ఎలా ఉంటాడు? అవును సార్, అవునండి. త్వరగా వచ్చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం చెప్పాడు? ఇంకా ఏం చెప్పట్లేదు. నొక్కలేదు, ఏదో అంటున్నాడు. లేదు. పెట్టారు పెట్టారు పెట్టారు. అమ్మా 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 అమ్మను కాపాడండి. అమ్మను కాపాడు, అమ్మను కాపాడు, అమ్మను కాపాడండి. ఏటా అది? అమ్మను అతి కష్టం మీద అమ్మను కాపాడండి అని చెప్పి చనిపోయాడు సార్. అవును సార్. అమ్మను కాపాడండి. అరే ఏమిట్రా రివాల్వర్ నాకు గురి పెడుతున్నావు? చంపుతావు ఏమిటి? సాధారణంగా నా రివాల్వర్ ఎవ్వరిని చంపదు.
రాత్రి ఏదో పెద్ద పని మీద వెళ్ళినట్టున్నావు. అవునరా, ఈ మధ్య హత్యలు నేరాలు జరుగుతున్నాయని వాటి వెనక ఒక పెద్ద ముఠా నాయకుడు ఉన్నాడని చెప్పానే. వాడిని పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికాయి. కానీ ఇంకొకటే దొరకాలి. అది కూడా దొరికితే వాడిని అరెస్ట్ చేయొచ్చు. విమలా, ఈ రివాల్వర్ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా దాచు. రాత్రి జరిగిన హత్య కూడా నా లెక్క ప్రకారం వాడే చేసి ఉండాలి. రాత్రి హత్య జరిగిందా? అవును. సేఠ్ చమన్లాల్ అనే వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. అతని కేక విని మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళేసరికి అతను కొన ఊపిరితో ఉన్నాడు. చనిపోతే ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమని? మరేం లేదు. ఏం చెప్పాడు? ఏం లేదురా, నిన్ను ఎవరు చంపారని అడిగితే ఏమిటి రాయ్, హత్య కేసులు అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ లా ఉందే? ఇంట్రెస్ట్ కాదురా, సింపతి. ఊరికే తెలుసుకుందామని. సార్, ఎస్పీ గారు చంద్రనూరు క్యాంపులో ఉన్నారు. తమను అక్కడికి వచ్చి కలుసుకోమన్నారు సార్. ఓకే, నువ్వు స్టేషన్కి వెళ్ళి జీప్ పంపించు. ఎస్ సార్. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? ఏమండి, ఇవాళ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీ ఆఫీసర్ గారితో చెప్పి క్యాంప్ మానేయండి. బాగుంది. ఆఫీసర్ గారికి మాత్రం భార్య బిడ్డ లేరు. ఆయన విడిచిపెట్టి రావటంలా? డ్యూటీకి రాలేదని అడిగితే నా భార్యకు తోడుగా ఉన్నానని చెప్పమంటావా? అది కాదండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇలాగ అడిగానా? ఇవాళ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ మధ్య నీకు లేనిపోయిన అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని. ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావట్లేదు. పోనీ ఒక కానిస్టేబుల్ నైనా ఉంచి వెళ్ళండి. విమల, కానిస్టేబుల్ మనకు సేవ చేయడానికి కాదు, రాజు తోడుగా ఉంటాడని చెప్తున్నాను. అది కాదండి నేను చెప్పేది. సారీ టు డిస్టర్బ్ యూ. జీప్ వచ్చి చాలాసేపు అయింది. వచ్చేస్తున్నాను. విమల, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. నీకోసమే. రాజు, ఇది న్యాయం కాదు. నిన్ను నమ్మి తీసుకొచ్చిన నీ స్నేహితుడు భార్యను కదా. అది నా దురదృష్టం. కానీ కానీ ఒకప్పుడు నువ్వు నాకు ప్రియురాలివి. ఎప్పుడు కాదు. మర్యాదగా పోబెట్టి విమలా, విమలా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అందరూ చూస్తే ఎవరికైనా పిచ్చి పడుతుంది. అవకాశం కోసం నాలుగు చూస్తుంది. నా మాట విమలా, నాకు చాలా ప్రమాదం. తెగించిన ఆడది ఇంతకన్నా ప్రమాదం. మర్యాదగా పోబెట్టి. నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలగాట పడుతున్నావు. నా జోలికి రావద్దు, జాగ్రత్త. వీలేదు. నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అంద చందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషిని కావు, మాన మర్యాద లేని రాక్షసుడివి. నా ప్రాణాలుండగా నేను నీకు దక్కను. నా శవాన్ని చూసి సంతోషించు.
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారము ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. వారికి బాబుకి దూరమై నేను బ్రతకలేను. అమ్మా, నేను ఏ నేరం చెయ్యలేదు. అతన్ని కావాలని చంపలేదు. చెయ్యని నేరానికి నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? నా భర్తకు బిడ్డకు నేను ఎందుకు దూరం కావాలి? అందుకే ఈ రహస్యాన్ని నాలో దాచదలుచుకున్నాను. దాస్తాను. అమ్మా, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించిన పరాశక్తివి నువ్వు. నీవే నాకు ఆ మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. బాబు తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఏడుకొండలో ఇప్పుడే వస్తానో కొంచెం చూసుకో. తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఎందుకు? ఏడుకొండలో ఇది మన ఇన్స్పెక్టర్ గారు కాదయా, బలివాడిలో ఉన్నావే. అలాగా సార్, తాళాలు ఇవ్వు. ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి మాత్రం చెప్పకండి, తాళాలు ఇవ్వండి. అరే తీరా తీ. విమలా, విమలా, ఏం విమలా, నిన్నంతా భయపడిపోయావి, ఇప్పుడు ఏమైందని? పదండి, లోపలికి పదండి. ఏమిటి అదోలా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టలేదా? బాగానే నిద్రపోయానే. రాజు ఇంకా నిద్ర లేవలేదా? లేడు. ఏమయ్యాడు? ఏదో అర్జెంటుగా పనుందని ఊరికెళ్ళాడు. భలే వాడేనే, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమైనా ఉత్తరం పెట్టాడేమో చూసి వస్తాను.
నువ్వు ఇంకా రెడీ కాలేదు, పార్టీకి రావట్లేదా? నా ఒంట్లో బాగోలేదండి, మీరు వెళ్ళండి. విమల, అందంగా అలంకరించుకుని నువ్వు నా పక్కన ఉంటే ఆ పార్టీకే అందం. ఈ గులాబీ మీ కోటికి పెట్టి ఆ లోటు తీర్చుకుంటుంది. ఏమిటి విమల నువ్వు అనేది? సాయంత్రానికి వాడిపోయే ఈ గులాబీ జీవితాంతం పరిమళించే నీతో సమానం అవుతుందా? హలో, సారీ టు డిస్టర్బ్ యూ. మళ్ళీ వస్తాం. పర్వాలేదు, రండి. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీరేనా? అవును. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. నేను మీ స్నేహితుడు రాజు చెల్లెల్ని. నా పేరు లలిత. అయితే ఈమె నా భార్య విమల. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. ఏమండి, ఆయనకు ఒక చెల్లెలు ఉందని మీరు ఎప్పుడు నాకు చెప్పలేదే? నాకు తెలియదు. అది సరే గాని మా అన్నయ్యడండి. వాట్? ఇంటికి రాలేదా? ఇంటికి రావడం ఏమిటి, ఇక్కడే ఉంటాను రమ్మని నాకు ఉత్తరం రాశాడు. ఇదిగో మీరే చూడండి. ఎందుకులేండి, మీరు చెప్తున్నారుగా. చూడండి, వాడు 4 రోజుల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. వాడు ఇంటికి రాక ఇక్కడ లేక ఏమైపోయాడా అని. ఏమోనండి, నాకైతే భయంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగిందేమో. అంత ప్రమాదం జరిగే పనులు వాడేం చేస్తాడని? అదేమన్నా మాట్లాడండి. కాలం కలిసి రానప్పుడు ఏమైనా జరగచ్చు. నిజమే, కానీ మీరేం భయపడకండి. నిజంగా మీరు అనుకున్నట్లుగా వాడికి ఏదైనా ప్రమాదమే జరిగితే ఆ నేరస్తుల్ని బంధించి శిక్షించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మా అన్నయ్య వచ్చే వరకు నేను అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మన ఇంట్లోనా? ఏ? ఏం లేదు, ఆమెకు అనుకూలంగా ఉంటుందో లేదోనని. పర్వాలేదులేండి, నేను ఇక్కడే ఉంటాను. అరే, ఇంత మంచి పువ్వుని ఎందుకు కింద పడేశారు? అమ్మమ్మ, అబ్బాయి ఎవరమ్మా? అబ్బాయి కాదు బాబు, అమ్మాయి. మీకు ఆంటీ. నేను ఒక పార్టీకి వెళ్ళాలి, వెళ్ళొస్తానండి. ఓకే, మీరు వెళ్ళండి. వస్తాను విమల. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూ. కాస్త నా రూమ్ చూపిస్తారా? అదిగో అదే. రాబా. ఏ, నీకు పాటలంటే చాలా ఇష్టమని, బాగా పాడతావని మా అన్నయ్య చెప్పాడే. నువ్వు మా అన్నయ్యతో కలిసి చదువుకున్నావట? నేను చాలా మందితో కలిసి చదువుకున్నా. అబ్బా, నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అనుకోలేదు. ఇవంటే మా అన్నయ్యకి ఎంతో ఇష్టం. నీలాగా అన్నీ తెలిసిన అందమైన వదిన నాకు దొరికి ఎంతో బాగున్నా. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నిధి పరుగులెచ్చటలోయి, 2 నాళ్ళ ముచ్చటలోయి. అయ్యయ్యో నీదు పరుగులెచ్చటికోయి. ఎవరయ్యా నువ్వు? ఏందట నువ్వుతో? సుందరమ్మ, ఈ కత్తుల కనకి అంటే ఏటనుకుంటున్నావు? నీ ప్రాణం తీసేస్తాను. ఎందుకయ్యా నా ప్రాణం తీస్తావు? ఎందుక? ఆ ఏళ పానకాలమా పర్స కొట్టేసి పోలీసు వాళ్ళకి దొరికిపోయావు. ఆడు ఫోటో చూపించావు, నీ వల్ల చచ్చాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళు, లేకపోతే నువ్వే చస్తావు. జైల్లోంచి తప్పించుకొచ్చింది పారిపోవటానికి కదే, నిన్ను చంపడానికి రాళ్ళ. సుందరమ్మా, పోలీసులు మట్టిగా వచ్చారు. అయితే నన్నేం చేయమంటావు? సుందరమ్మ, సుందరమ్మ, నీకు దండం పెట్టా, నన్ను ఎక్కడన్నా దాచి. ఉండేది చిన్న గుడిసి, నీ చావు నువ్వే చావు. కళ్ళు కనపడలా? నీకు పూల గుత్తి తెచ్చా. అబ్బా, ఎందుకు అట్ట అరుస్తారు? ఏ ఒకటే తెచ్చారా? నువ్వు పెళ్లి చేసిన ఒకరినా ఇద్దరినా? ఏదో ఒకటి తెచ్చు. తేలుస్తా ఉన్నది ఒకటే కూర్చి కూర్చోండి. ఏయ్ ఏయ్, లే 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 లే.
ఏమండి మీరు పెద్దవారు ముసలివారు మీరే కూర్చోవాలి. ఏమిటా ముసలిదనం ఆఫ్టర్ 20 years డిఫరెన్స్ కి పెద్ద స్పాంజ్ కుట్టినట్టు చాలా మెత్తగా ఉంది. అరే అరే కొత్త కుర్చీలో ఉందండి. కాదు, ఇది మా తాద్ది, చాలా పాద్ది. అరే ఇటు ఒరిగిపోయింది. బాబాబు ఓ తను తన్నావు. రండి గుర్తుపెట్టుకోండి. తన్నిటప్పుడు చెప్పరాకూడదు. నేను తంతాను మీకు తెలుసు కదా, మీరు లేవచ్చుగా. అరే అరే అటు ఒరిగిపోయింది. పిచ్చయ్య గారు మీరు ఓ తను తండ్రు. పడుకోవా. కరెక్ట్ చూసా. పిచ్చయ్య గారు మీరు ఇటు ఒరిగినప్పుడల్లా తంతు ఉండండి, నేను మీకు టీ పట్టుకొస్తా. నువ్వెక్కడ ఆ టీ సదా మాది. మరి వెర్రివాడికి చూస్తున్నావు. ఏంటండి ఏంటి ఏమిటా ఏదో గుర్తుకున్నట్టు మేక ఉండండి. గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొస్తా. గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొస్తా. కోళ్ళు కదులుతున్నాయి. ఏంటండి అరుస్తున్నారు? ఎవరా 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 అరిచింది? మేకుతుకు నేను అరుస్తుంటే అరుస్తున్నానంటే ఊరికే. ఇప్పుడు మీరు కూర్చోచ్చు. కూర్చోండి. ఇదిగో నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. గుర్తి చుట్టి పట్టుకుంటున్నాను. గుర్తు చుట్టూ పట్టు. తప్పమండి. ఇదిగో ఈ కిరసాలు పోస్తే నల్లు అన్నీ సస్తాయి. జాయింట్లో ఉంటాయి. జాయింట్లో ఉంటాయి. జాయింట్లో అలాగే అగ్గిపుల్ల కూడా గీస్తే మొత్తం నల్లి నల్లి కట్టిపోతాయండి. పిచ్చయ్య గారు ఈడు కత్తులు కలకాయని పచ్చి దొంగండి. జైల్లోంచి పారిపోయి వచ్చాడు. ఇలా మాను పట్టించానని నన్ను చాపడానికి వచ్చాడు. మేం పెళ్లి చేసుకున్నామని గుర్తులు పెట్టుకొస్తే నువ్వు తప్పడానికి వస్తావా? పట్టద్దు చేపట్టుకో. వాడి దగ్గర ఆయుధాలు ఏమన్నాయో చూడు. ఏం లేవు సార్. సరే, ఇంతకాలంగా దొరకిన వాడు దొరికాడు కాబట్టి నాకు సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రావచ్చు. వస్తే నీకు నా పోస్ట్ రావచ్చు. అలాగే సార్. సుందరం ఇదిగో నీ పూల గుర్తి. ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇది అంతాను. అలాగే సార్. ఇదిగో నీ గుర్తి. అమ్మగారు 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 లేరా అండి? నేను అమ్మను కాక అయ్యనా? ఏమిటో చెప్పు. ఏం లేదండి, చాలా ముఖ్యమైన కాగితాలు అయ్యగారు అమ్మగారికి ఇమ్మన్నారండి. ఏది ఇలాగు? అమ్మగారు పనిలో ఉన్నారు. సర్లేండి, వారు వచ్చిన దాకా ఉంటాను. ఇవి వారికే ఇవ్వాలి. పర్వాలేదు, నేనే పరాయదాన్ని కాదులే. నాకు అరే ఏమిటిదంతా? అయ్యగారు ఈ పేపర్లు మీకు ఇచ్చిరమ్మని పంపించారండి. ఇవి నేను ఇస్తానని లాక్కున్నారండి. కింద పడిపోయాను. సరే నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగా దాస్తాను. వస్తానండి. లలిత, నువ్వా? నీకు ఇక్కడేం పని? ఏమీ లేదు, అక్కడ ఇంకో కాగితం ఉంటే తీసుకొచ్చాను. ఇవి చాలా ముఖ్యమైన కాగితాలట్టుగా. నాకంటే పడబట్టి సరిపోయింది. తీసుకో. థ్యాంక్స్. హలో హలో, నేను లలిత మాట్లాడుతున్నాను. ఆ ప్రయత్నంలో ఉన్నాను. కోపడం డార్లింగ్, ఇవాళతో కాగితాల విషయం తేల్చేస్తాను. దానికి ప్లాన్ వేసి ఉంచాను. ఎస్ డార్లింగ్, షూర్. హలో, గుడ్ మార్నింగ్. నా గదిలో నీళ్ళు అవసరం ఇప్పుడు ఇక్కడే స్నానం చేస్తాను.
లలిత, ఏమిటా పని? అబ్బే ఏముంది, ఏమి లేదు. ఎందుకు ఇంకా బుక్కాయిస్తా? నువ్వు ఆ కాగితాలు దొంగలించాలని వచ్చావు. వాటికి నీకు ఏదో సంబంధం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అవునవును, నువ్వు ఎలాగైనా ఇన్స్పెక్టర్ భారీ కదూ. నీ ఆయనకి అర్థం కానివి కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. నిజం తెలిసిన తర్వాత దాబరికం దేనికి? నేను వాటి కోసమే వచ్చాను. అవి నాకు కావాలి. మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను. నా ప్రాణాలైనా ఇస్తాను గాని వాటిని నీకు అప్పగించి వారికి అప్రతిష్ట తేలేను. నిజమే, ఆ కాగితాలు ఇస్తే మీ వారికి అప్రదిస్తే, కానీ మా అన్నయ్యకు నీకున్న సంబంధం బయట పెడితే చాలా ప్రతిష్ట కదూ. లలిత, రాజు నీ అన్నయ్య కాడు. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ నిజమని నిరూపించడానికి కావాల్సిన సాక్షి నా దగ్గర కూడా ఉంది. ఆ ఫోటో మీ ఆయనకు చూపిస్తే అక్కర్లేదు. నేనే వారికి అన్ని చెప్పదలుచుకున్నాను. నిజాన్ని ఎక్కువ కాలం దాస్తే అబద్ధంగా మారుతుంది. ఇంత తెలిసిన దానివి ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని ఎందుకు దాచావు? నా సుఖం కోసం కాదు, వారి మనశాంతి కోసం. ఆ రహస్యాన్ని దాచినందువల్ల నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కాలం దాచితే దేశద్రోహిని కూడా అవుతాను. నన్ను వారు ఏం చేసినా పర్వాలేదు. జరిగినంతా వారికి చెప్పేస్తాను. ఆ తర్వాత నీ సంగతి ఏమిటో వారే తెలుసుకుంటాను. బాగా ఆలోచించి నిశ్చయించుకున్నావా? అవును. సరే, అంతవరకు నేను ఇక్కడ ఉండటానికి నేను తెలివి తక్కువదాన్ని కాదు. ఆ కాగితాలు ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. కానీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ విషయం బయట పెట్టావా, ఈ మాంగళ్యం దక్కదు. జాగ్రత్త. ఏమిటండి అలా చూస్తున్నారా? బాబేడి బుజ్జిబాబుతో ఉత్సవం చూద్దాన్ని పంపించాను. లలిత ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలీదు? రాజు ఏమయ్యా? తెలీదు. పొద్దుటి వరకు ఉన్న లలిత ఇప్పుడు ఏమైంది? తెలీదు. వచ్చిన వాళ్ళంతా ఏమవుతున్నారు? ఇదేమైనా ఇల్లా భూతాల పంప? ఏమిటండి ఆ మాటలు? మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కొంచెం నుండి కాఫీ తీసుకొస్తాను. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. తీయటి గొంతు, ఆహా, చాలా అద్భుతంగా ఉంది. మధురమైన మైకంతో పరవశించి పాడినట్టు. ఆ గొంతు నీదే కదూ? ఏమండి, నేను నీతో కలిసి పాడిన ఆ అదృష్టవంతులు. పాల పొంగు లాంటి పరువాలు నీ కళ్ళల్లో తొంగి చూసే ఆ రోజుల్లో నీ ప్రియుడెవరో నేను తెలుసుకోవచ్చా? అది కాదండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. అతను నీకు తెలీదు, నేను చెప్తాను. ఆ రోజు నీ మ్యారేజ్ యానివర్సరీ రోజు రాత్రి తీసుకొచ్చాని అతనే నీ ప్రియుడు రాజు. అతను చదువుకునే రోజుల్లోనే నీకు తెలిసినా తెలియనట్లు నటించావు. అడుగడుగునా అతను నిన్ను అభినందించడం, కరగంట చూసి ఆనందించడం నాకు బాగా తెలుసు. అసలు విషయం చెప్పనివ్వండి. నువ్వేం చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్తేనే కానీ తెలుసుకోలేనంత పూర్లు కాదు. నేను పోలీస్ ఆఫీసర్ నన్ను గుర్తుంచుకో. రాజు ఊరికి వెళ్ళాడని అబద్ధం ఆడావు. ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం షేరింగ్ స్టిక్, టూత్ బ్రష్ మర్చిపోయి వెళ్ళిపోతాడా? ఒకవేళ మర్చిపోయినా కాలికి జోలైనా వేసుకోకుండా పెడతాడా? ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి నేను లేని వెన్నెల రాత్రి సరిగ్గా ఈ అద్దం ముందు ఒంటరిగా నిలబడ్డా. అప్పుడు రాజు
ఇక్కడి నుంచి నీ అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఎంతైనా ఒకనాటి ప్రియురాలు కదూ, అందుకని స్నేహితుడు భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. నేరుగా నీ గదిలోకి వచ్చాడు. కానీ అప్పుడు సడన్ గా నీ మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు నేను ఒకరి ఇల్లాల్ని, నా జోలికి రావద్దని అతన్ని ప్రాధాయపడ్డాను. కానీ అతన్ని నీ మాట పెడచెవిని పెట్టాడు. పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని నెత్తురు చూసిన పులిలా మీద పడ్డాడు. ఆనాడు నేను నీకు ఇచ్చిన ఈ రివాల్వర్తో అతన్ని షూట్ చేశాను. నీ ప్రేమ రామాయణం బయటపడుతుందని అతని శవాన్ని మాయం చేశాను. నువ్వు హంతకురాలు, హంతకురాలు. కాదు కాదు కాదు, నేను హంతకురాల్ని కాదు. నేను నన్ను కూడా చెప్పనివ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను కావాలని హత్య చెయ్యలేదు, చెయ్యాలనుకోలేదు. మీరన్నట్లు ఆ రాత్రి అతను వచ్చాడు, నన్ను బలాత్కరించబోయాడు. నేను ఎన్నో విధాలు బ్రతిమలాడాను, కానీ అతను వినలేదు. ఆ పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందామని నేను ఆ రివాల్వర్ తీసుకున్నాను. దానికోసం పెరుగులాడుతూ ఉండగా ప్రమాదవశాన రివాల్వర్ పేలింది. నేను కళ్ళు తెచ్చి చూసేసరికి అతను చచ్చిపోయినాడండి. అతను చచ్చిపోయినాడు. ఆ సంగతి ఎందుకు దాచావు? పేరు ప్రతిష్టలున్న ఇన్స్పెక్టర్ భార్య, మీ భార్య ఒక హంతకురాలని నలుగురు నవ్వుతూ ఉంటే మీరు తలెత్తుకు తిరగలేరని, మీకు బాబుకు దూరం అయిపోతానని ఈ రహస్యాన్ని నాలో దాచుకొని కుమిలిపోతున్నానండి. అతను నేను చిన్నప్పుడు చదువుకున్నామన్న మాట నిజమే. అప్పుడే అతను దుర్మార్గుడని నాకు తెలుసు. మీరు స్నేహితుడని అతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఎంతగానో భయపడ్డానండి. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నా మాంగళ్య సాక్షిగా నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి, నా మాట. నిన్ను నేను నమ్మినా ప్రభుత్వం నమ్మదు. న్యాయం, చట్టం నిన్ను విడిచిపెట్టం. పర్వాలేదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలండి. మీ కళ్ళ ముందు సంతృప్తిగా కన్ను మూస్తారు. అది వల్ల నాకివ్వండి. నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను నవ్వులు పాలు చేయాలి. వీళ్ళే నిన్ను చంపి నేను చేస్తాను. వద్దు, ఆ పని మీరు చెయ్యొద్దు. భార్యను చంపారని అపకీర్తి మీకు రాకూడదు. మీరు నేను లేకపోతే బాబు దిక్కులేని వాడైపోతానండి. నా మాట వినండి. ఏమండి? ఎందుకంత ఆశ్చర్యం? నేను నిన్ను చంపలేదు. ఇందులో ఉన్నవి నిజమైన గుళ్ళు కావు. నా రివాల్వర్ సాధారణంగా ఎవరిని చంపదు. ఇది నీకు ఇచ్చేటప్పుడు 6 డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను. మళ్ళీ చూసేటప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జరిగిందంతా ఊహించాను. అంటే రాజు చనిపోలేదా? లేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు. నువ్వు చూసేటప్పటికీ వాడు ఎక్కడ పడి ఉన్నాడు? రండి, ఇక్కడే ఉన్నాడు. నెత్తి నుండి రక్తం కారుతుంది. ఎండిపోయిన రక్తపు మరక. అయితే నువ్వు షూట్ చేయగానే కంగారుతో దీని మీద పడి తలకు గాయమై స్పృహ తప్పుంటాడు. తర్వాత చనిపోయినట్లు నటించి తన పనులు పూర్తి చేసుకోవాలనుకున్నాడు. అందుకే లలితను పంపించాడు. మన ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లేనని నేను ఉండమన్నాను. ఆమె అదృష్టం కొద్దీ తప్పించుకుని పోయింది. ఈ నేరాలన్నిటికీ కారణం ఆ రాశి. విమల, మొదటి నుంచి నీ మీద నాకు విశ్వాసం, కానీ నీకే. అలా అనకండి. మీ ముందు నేను మరోసారి ఓడిపోయాను. పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను అనుమానించేటట్టు నడుచుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. విమల, నా భార్యని అనుమానించేటంత అల్పుణ్ణి నేను ఎప్పుడూ కాదు. మొదటే నువ్వు ఇదంతా చెప్పి